యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అబ్బబ్బబ్బబ్బా, మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏమైంది పెట్టి? ఎవరో సూటు బూటు వేసుకొని వచ్చి వంటలు బాగోలేదని తిట్టి వెళ్లారు. అన్నం విలువ తెలియని వాళ్ళకి వంట విలువ ఎలా తెలుస్తుందమ్మా? నువ్వేమీ బాధపడకు. వాళ్ళ మనసులో ఏదో పెట్టుకుని ఇక్కడికి వచ్చినట్టున్నారు, అందుకే ఇలా మాట్లాడుంటారు. అమ్మ నేర్పించిన వంట ఎప్పుడు గురి తప్పదు. తనంటే నా మీద కోపంతో అలా అన్ని ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫ్రెండ్ కూడా అలా అన్నాడంటే ఏదో జరిగింది. ఒకసారి నేనే రుచి చూస్తాను. ఇదేంటి ఇంత ఉప్పుగా ఉంది? ఎలా జరిగింది? ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూస్తాను. చాచా, తప్పు మనదే. వంటలో ఉప్పు ఎక్కువైంది. ఉప్పు నువ్వు చూసుకుని వేస్తావు కదమ్మా, అలా ఎలా జరిగింది? కిచెన్లో సర్దుతున్నప్పుడు నాకు తెలియకుండా ఉప్పు డబ్బా పడిపోయినట్టుంది. ఆ ఉప్పు వంటలో పడినట్టుంది, అందుకే ఉప్పు ఎక్కువైంది. అవునులే, ఇలా ఉంటే ఎవరు తింటారు? కానీ అప్పుడే నిజం గ్రహించుండాల్సింది. 10 నిమిషాల్లో మళ్ళీ వండి తృప్తిగా వాళ్ళకి భోజనం పెట్టి పంపేదాన్ని. ఒరేయ్, పొద్దుటి నుంచి బట్టలు మడత పెడతంతోనే అయిపోతుంది. ఎప్పటికవుతుంది ఇది? అన్ని చీరలు ట్రై చేసింది మీ మనోరాలు, ఏం చేద్దామమ్మా? సర్లే పో. దీనికి టేప్ వేసిస్తానుండు, కొంచెం ఆగు. త్వరగా వచ్చావేంటమ్మా? నా మనవరాలు చేసిన వంట తినడం ఎంతసేపు కామాక్షి? కస్టమర్లు వంట ఆవగా తినేసి ఉంటారు. ఈశ్వరి, ఏంటలా ఉన్నావు?
ఇంకా ఈ కోమలి అన్న మాటల గురించే ఆలోచిస్తున్నావా? అలాంటివన్నీ ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయాలి. దాని గురించేం కాదు నానమ్మా. ఈరోజు హోటల్కి వచ్చిన ఒకరు నా వంట ఏం బాలేదన్నారు. హా? ఏంటేంటేంటి నువ్వు వండిన వంట బాగాలేదన్నాడా? నిజమే, ఈశ్వరి పచ్చడి చేసినా పిచ్చి పిచ్చిగా తినేస్తారు. అలాంటిది వంట నచ్చలేదన్న మహానుభావుడు ఎవరో. నువ్వు బాగా వండకపోవడం ఏంటి ఈశ్వరి? అదే కదా, నాకు తెలిసి తనెవరో రుచి తెలియని మనిషి అయి ఉంటాడు. అందుకే రుచి లేదని చెప్పుంటాడు అంతే. టేస్ట్ నచ్చకపోతే నచ్చలేదనాలి కానీ అలా ప్రవర్తించకూడదు కదా. ఉప్పు ఎక్కువైపోయింది పెద్ద నాన్న. పొరపాటు నాదే. వివరించేలోపు తిట్టేసి వెళ్ళిపోయారు. పొరపాటు అంటున్నావు కదమ్మా, దాని గురించి బాధపడకు. ఇంకోసారి జాగ్రత్తగా ఉంటే సరి. ఇన్నేళ్లుగా ఎప్పుడూ అలా జరగలేదు కదా పెద్దమ్మా. అందుకే బాధగా ఉంది. అమ్మ పెట్టిన హోటల్లో వంట బాలేదు అనేసి తినకుండా వెళ్ళిపోయిన వారు ఏ ఒక్కరూ లేరు. ఇన్నాళ్ళు తినేసిపోయేవాళ్లే గాని అనేసిపోయేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఈరోజు ఆ ముచ్చట కూడా తీరిపోయిందనుకుంటా. పాపం, నా వల్ల అతని మూడ్ పాడై ఉంటుంది. మంచి భోజనం తింటే మనసు కూడా బాగుంటుంది. రుచిగా లేకపోతే డిస్టర్బ్ అయిపోతారు కదా. మనమైనా అంతే కదా నానమ్మా. దిగులు పడకమ్మా. రేపు ఎప్పుడైనా వచ్చినప్పుడు నీ హోటల్లో వంట రుచి చూసి బావుందని అంటాళ్లే. తిట్టి వెళ్ళినవాడు మళ్ళీ ఎందుకొస్తాడు? ఈశ్వరి, నా మాట విని మీ అమ్మ ఇచ్చిన వంటల పుస్తకం ఉంది కదా, అందులో ఒక మంచి వంట చేసి సారీ అని ఒక చీటీ రాసి అతనికి పంపించు. లొట్టలేసుకుంటూ తినేసి నీకు సెల్యూట్ కొట్టకపోతే అప్పుడు నన్ను అడుగు. నానమ్మా, నువ్వు చెప్పిన ఐడియా బాగుంది. మరేమనుకున్నావు? లక్కమాంబ మజాక. కానీ అతని అడ్రస్ తెలీదు. పేరైనా తెలుసుంటుంది కదా. పేరు రుద్రా, హా, పేరు తెలుసు. మరి ఇంకే, ఇంటర్నెట్లో అడ్రస్ వెతుకు. పేరున్నవాడైతే ఇంటర్నెట్లో అడ్రస్ వెంటనే దొరికేస్తుంది. ఇంతకీ అతను వయసులో ఉన్నవాడేనా? సుందరి, ఏంటా మాటలు? అంటే రుచి ఎరిగినవాడా కాదా అని అడుగుతున్నానక్కా. అలా అనకమ్మా. ఈశ్వరి వంట ఏ రోజు ఫెయిల్ అవ్వలేదు. జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనసు చివుక్కుమనేలా మాట్లాడకూడదు. ఇప్పుడు నేనేమన్నానని మావయ్య? సర్లే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. దాని మాటలకేం గాని, నువ్వు రేపే వంట చేసి అతనికి పంపించే ఈశ్వరి. తప్పకుండా నానమ్మా. హ్మ్. నోటికి రుచిగా ఉండాల్సిన డిష్ని ఎలా వండాలి అని నోట్ చేసుకుంటే రాదు, ట్రై చేయాలి. వంట మంట పెడితే రాదు, మనసు పెడితే వస్తుంది. యు గైస్ అండర్స్టాండ్? Yes, sir.
ఇలా వండాలి. రేపు మన రెస్టారెంట్కి వచ్చే క్రిటిక్కి దీంతో పాటు నేను చెప్పినవన్నీ సర్వ్ చేస్తాం. టేస్ట్ చేయాలనుకున్నవాడు టేస్ట్ చేస్తాడు. మన హోటలే బెస్ట్ అంటాడు. 5 స్టార్ రేటింగ్ కోసం వెయిటింగ్ అవసరం లేదు. వచ్చి తీరుతుందన్న కాన్ఫిడెన్స్ చెఫ్ అనేవాడు ఎప్పుడైనా చెప్పాలి. గోట్ ఇట్? ఎస్ సార్. నిఖిల్, ఆ రుద్ర, ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. మార్వెలస్. నేను చేశాక ఎందులోనూ తిరుగుండదు. నీ చేయి పడితే ఏదైనా సరే అమృతం అవుతుంది రుద్ర. నువ్వు అమృతం అన్నావు, అక్కడి నుంచి మెసేజ్ వచ్చింది. రుద్ర, అమృతమా? రుద్ర ఏంటి కొత్తగా మాట్లాడుతున్నాడు? హాయ్. మీరు నేను మెసేజ్ పెట్టగానే రిప్లై ఇస్తారు. అప్పుడు నాకు ఉన్న ఒత్తిడంతా పోయి చాలా తేలిక పడతాను. ఎందుకు స్ట్రెస్గా ఫీల్ అయ్యారు? అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. రేపు నాకు టెస్ట్ ఉంది. రియల్లీ? ఆల్మోస్ట్ నేను కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాను. చూసారా, మనం ఒకరిని ఒకరు నేరుగా కలుసుకోకపోయినా ఇద్దరి పనులు ఒకేలా ఉన్నాయి. ఇప్పటి వరకు రేపు ఏం చేయాలా, ఎలా చేయాలా అని ప్రయోగాలు చేశాను. కానీ నీ మెసేజ్ రాగానే హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా చాటింగ్ మీ పనికి ఏమైనా అంతరాయం కలిగించిందా? నో, అలాంటిదేమీ లేదు. ఇంకేంటి? మీరే చెప్పాలి. మీరు చెప్తుంటే వినాలనుంది. ఇలా టెక్స్ట్ మెసేజ్లో పెడితే ఎలా వింటారు? డైరెక్ట్గా కలిస్తేనే చూస్తారు కూడా. మళ్ళీ ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏంటో. అయినా మీ మెసేజ్లు నేను మనసుతో చదువుతాను. అప్పుడు మీరు పక్కనే ఉండి నా చెవిలో చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చెప్పండి. ఆల్ ది బెస్ట్. మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. రంగు బాగుంది కానీ డిజైనే ఏడ్చినట్టుంది. ముసలోళ్ల చీరలానే ఉంది. బ్లాక్ బాగుంది కానీ దీనికి బార్డర్ డిజైన్ ఏమీ లేదు. సుందరి, నువ్వు ఇష్టానుసారంగా చీరలు తీసుకొని ఒంటి మీద వేసుకొని నచ్చలేదని పక్కన పడేస్తున్నావు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైందని మడత పెట్టి బీరువాలో పెట్టండి. అబ్బా, ఇవి కట్టుకోవడానికి కొన్న చీరలు కాదే, అమ్మడానికి కొన్న చీరలు. నువ్వు రోజుకో చీర షాప్ నుంచి తెచ్చుకొని కట్టేసుకుంటే తిరిగి వాటిని ఇస్త్రీ చేసి కొత్త వాటిలాగా మార్చి అమ్మలాగా చేస్తున్నావు. మా ఆయన చీరల వ్యాపారం చేస్తున్నారని అమ్మలక్కలందరికీ చెప్పొచ్చాను. అలాంటప్పుడు నెలకొక కొత్త చీర కట్టుకోకుంటే నాకు మర్యాదేముంది? అందుకే షాప్లో నుండి మీ చేత కొత్త చీర తెప్పించి రోజుకొక చీర కట్టుకుంటున్నా. అబ్బా, నువ్వు కడతావే. వీటిని మడత పెట్టలేక నాకు మడతడిపోతుంది. రంగు బాగుంటే డిజైన్ బాగుండట్లేదు, డిజైన్ బాగుంటే రంగు బాగుండట్లేదు. నాకే నచ్చట్లేదు. మీ షాప్కి వచ్చే జనం ఎవరు కొంటారు? ఇలాంటి చీరలు తీసుకొస్తున్నారేంటండి? నచ్చదని చెప్తూనే
రోజుకో చీర మెచ్చి ఒంటి మీద చుట్టేస్తున్నావు కదా. ముందివి మడత పెట్టి బీరువాలో పెట్టండి. సుందరి, ఎక్కడివి ఇవి? ఏంటి? మన అల్మరాలో డబ్బు కట్టలున్నాయేంటి? ష్, వింటారు. ఈ మాట అంత గట్టిగా చెప్పాలా? ఎక్కడిదే ఈ డబ్బు? కొట్టేసింది కాదులేండి, జమ కట్టేసింది. మీరు వ్యాపారం చేసి షాప్ నుండి తీసుకొచ్చిన డబ్బుని పిసరంత తీసి దాచిపెడుతున్నాను. మన కూతురు పెళ్లికి కావద్దు? ఏం చేస్తున్నావే నువ్వు? ఈ ఇంట్లో ఎవరు ఏది ఖర్చు పెట్టినా ప్రతి రూపాయి విశ్వనాథం అన్నయ్యకి లెక్క చెప్పాల్సిందే కదా. లెక్కలు వేసుకుంటే ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లికి ఎంత డబ్బు కావాలో తెలుసా? కట్నం ఇచ్చుకోలేమని అమ్మాయిని ఇంట్లో పెట్టుకోలేం కదా. మన పరువు ఉండాలంటే అల్మారాలో బరువు ఉండాలి. అలా చేస్తే మన ఇంట్లో వాళ్ళని మనమే మోసం చేసినట్టు అవుతుంది కదా. మీకేం తెలీదులేండి, మీరు ఊరుకోండి. పొదుపు చేసిన డబ్బుతో మన కష్టాన్ని అదుపు చేయొచ్చు. పక్కకు జరగండి. అమ్మ మెసేజ్ చేసిందేంటి? సారీ నాన్న, ఈరోజు నీకెంత ముఖ్యమైన రోజో నాకు తెలుసు. నీ హోటల్కి 5 స్టార్ రేటింగ్ రేంజ్ వచ్చే రోజు. కానీ ఇదే సమయంలో నీ పక్కన నేను లేను. అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదు, అందుకే వెళుతున్నాను. అతి త్వరలో వచ్చేస్తాను. నిద్రపోతున్న నిన్ను లేపడం ఇష్టం లేక చెప్పకుండా వెళుతున్నాను. వెళ్లే ముందు ఒక్కసారి లేపాల్సింది కదమ్మా. నేనొచ్చేంతవరకు అలకత్త నిన్ను చూసుకుంటుంది. అలకనందా అత్త? నాకు తెలుసు, అత్త పేరు చెప్పగానే నువ్వెంత ఆశ్చర్యపడుతున్నావో, ఎంత ఆనందపడుతున్నావో. ఈరోజు ఉదయమే వారణాసి నుంచి వచ్చింది నిన్ను చూసుకోవడానికి. నేను లేని లోటు నీకు తెలియకుండా ఉండడానికి. సరే నాన్న, ఆల్ ది బెస్ట్. మన హోటల్కి 5 స్టార్ రేటింగ్ తప్పకుండా వస్తుంది. థ్యాంక్స్ అమ్మా. ఏంటి అలకనందా, ఎండాకాలం వానలా వారణాసి నుంచి హఠాత్తుగా దిగబడ్డావు? యశోద వదిన లేదు కదా, రుద్రని చూసుకోవాలిగా. ఏం కావాలో చూసుకోవడానికి, ఏం చేయాలో చెప్పడానికి నేనున్నా. నీకు రుద్రకి మధ్య అడుగంత దూరమే ఉన్నట్టు కనిపిస్తున్నా అనంత దూరం ఉందన్నయ్యా. ఆ విషయం నాకు తెలీదా? నువ్వు మాత్రం ఎక్కడ్నుంచో వచ్చి యశోదక్కలేని లోటుని పూడ్చేస్తావా? నేను యశోద వదిన లేని లోటుని పూడ్చకపోవచ్చు, కానీ రుద్రకి ఏ లోటు లేకుండా చూసుకోగలను రత్నాంగి. రుద్ర ఏమన్నా చిన్నపిల్లాడా వదినా? అత్త, అత్త, నీకు అమ్మకి నేను చిన్నపిల్లాన్ని కదత్తా. కరెక్ట్గా చెప్పావురా. అమ్మ తర్వాత అంత ప్రేమ దొరికేది నీ దగ్గరే అత్తా. ఎలా ఉన్నావు అత్తా? బావున్నాన్రా. ముందు హారతి తీసుకో. మన హోటల్కి ఖచ్చితంగా 5 స్టార్ రేటింగ్ వస్తుంది.
అమ్మ చెప్పిందా? నీ గురించి నాకు చెప్పకుండా దాస్తుందా? నీకు సంబంధించింది ఏదైనా నాకు తెలియకుండా ఉంటుందా? అబ్బో వీళ్ళ ప్రేమలు చూడలేక చస్తున్నాను. 5 స్టార్ రేటింగ్ గురించి నువ్వు అస్సలు దిగులు పడకు. ఆశ, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, అదే వస్తుంది. చాలా థ్యాంక్స్ అత్త. అనియా, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ న్యూస్. క్రిటిక్స్ కూడా కేక పెట్టే రెసిపీస్ నీవి. దెబ్బకి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి వెళ్లాల్సిందే. థ్యాంక్ యూ. రుద్ర, ఆ ఐటమ్స్ అంటే గుర్తొచ్చింది. నీ చేతి వంట తిని చాలా రోజులైందిరా. చేసి పెడతావా? ఖచ్చితంగా అత్త. ఫ్రీ అవగానే నా చేత్తో నేనే చేసి పెడతాను. సరే అత్త, నేను వెళ్ళొస్తాను. నన్ను ఆశీర్వదించు.